ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాక్యమును నేర్చుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని రాయబడి ఉంది. తేమానీయుడైన ఎలీఫజు తన స్నేహితుడైన యోబుతో ప్రత్యుత్తరమిస్తూ ఉన్నాడు. నీవు దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానము మేలు కలుగుతుంది అని యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో సహవాసము కలిగి ఉండడము అంటే దేవునితో సన్నిహితంగా ఉండడం, దేవునితో వ్యక్తిగత సంబంధములో బ్రతకడం, ఆయన్ను ప్రేమించడం, ఆయనలో నిలిచి ఉండడం, ఆయన మార్గాలను ఎంచుకోవడం, ఆయన ఆనందములో, శాంతిలో, తలంపుల్లో ఉంటూ భూమిపైన ఆయన పనుల్లో భాగం పంచుకునే వారే నిజమైన క్రీస్తు విశ్వాసులు మాత్రమే. వారే దేవునితో సహవాసము కలిగి సమాధానము మేలు పొందుకుంటారు.